డియర్ గేట్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ సీసీఎంటీకి సంబంధించిన స్పాట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్పాట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఎవరు ఎంత అమౌంట్ అయితే పే చేయాలి చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందమ్మా. రిజిస్ట్రేషన్ అనేది చాలా టఫ్ ఏం. ఆల్రెడీ మీరు మరి రెగ్యులర్ రౌండ్ 1, రౌండ్ 2 ఎలా చేశారో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ వెళ్ళండి. నెంబర్ వన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ లాగిన్ చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ నెంబర్ 1 ఇక్కడ నెంబర్ 2 అయిపోయింది. రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా కావాలేమో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఉంది కదా. ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సేమ్ మనకి రెగ్యులర్ రౌండ్ రిజిస్ట్రేషన్ ఎలా కూడా ఇది కూడా ఇక్కడ ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ అగ్రీ అనండి. ఐ అగ్రీ అన్న తర్వాత కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సేమ్ ఇది కూడా రెగ్యులర్ రౌండ్ 1 వరకే ఉంది. ఇవన్నీ రిజిస్ట్రేషను, ఎగ్జామ్ ఇయర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ అయిన తర్వాత మీరు అగ్రీ అయ్యండి. అగ్రీ అయిన తర్వాత మీరు పేమెంట్ కట్టాలి. మరి ఇక్కడ పేమెంట్ కట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పేమెంట్లు కూడా డిఫరెంట్గా ఉండాలి. ఆల్రెడీ వేకెంట్ లిస్ట్ వచ్చేసింది. వేకెంట్ లిస్టు చాలామంది కూడా నేను వీడియో చేయడం జరిగింది. లేకపోతే మన ఛానల్లో లిస్ట్ ఉంది. ఎవరైనా మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఈ లిస్ట్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. ఇంకెవరైనా మీకు కానీ లిస్ట్ రాకపోతే అడగండి, నేను లిస్ట్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మనకి 14 నుంచి రిజిస్ట్రేషన్ 18 ఆఖరి డేట్. ఇప్పుడు పేమెంట్ ఎవరెవరు కట్టాలి, మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి ఒకసారి చూద్దాము. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరెవరు ఎంత కట్టాలి అనేది వీళ్ళు క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్ అందరికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు మనకి రెగ్యులర్ రౌండ్లో అందరికీ సేమ్. రెగ్యులర్ రౌండ్స్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉంటుందమ్మా, 3,500, 3,000 ఎస్సీ ఎస్టీ పిల్లలు 3,000 రూపాయలు కట్టాలి. మిగతా వాళ్ళు 3,500 కట్టాలి. ఈక్వల్. కాకపోతే ఇక్కడ మరి స్పెషల్ రౌండ్లో రిజిస్ట్రేషన్ ఫీజు డిఫరెంట్గా ఉంది. అది కొద్దిగా గమనించండి. ఇఫ్ క్యాండిడేట్ విషెస్ టు పార్టిసిపేట్ స్పెషల్ రౌండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ పేమెంట్ నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఆల్రెడీ మరి ఇది ఇప్పుడు 3,500 రూపాయలు కట్టాలి ఇక్కడ రిజిస్ట్రేషన్కి కూడా. మీరు గమనించండి, 3,500 రూపాయలు జనరల్ పిల్లలు, 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలు. ఎవరు కట్టాలి? ఆల్రెడీ రెగ్యులర్ రౌండ్స్లో మరి రౌండ్ 1, రౌండ్ 2లో సీట్ వచ్చింది కదా. రెగ్యులర్ రౌండ్లో సీటు వచ్చింది. వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ అక్కడ పేమెంట్ కట్టారో వాళ్ళు మాత్రమే 3,500, 3,000 రూపాయలు కట్టాలి. మిగతా వాళ్ళు మాత్రం 40,000 రూపాయలు కట్టాలి. మీకు సేమ్ మనకి జోసా సీసాబ్లో ఉన్న కాన్సెప్ట్ ఇక్కడ వర్తించింది. ఫీజ్ టు బి డిపాజిట్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ స్పెషల్. ఎందుకంటే స్టూడెంట్ నాన్ సీరియస్ స్టూడెంట్స్ కూడా పాల్గొంటారు. మనకు సీటు వచ్చిద్దా లేదని టెస్టింగ్. ఆ టెస్టింగ్ని అవాయిడ్ చేయడానికి కూడా వీళ్ళు 40,000 రూపాయలు అయితే పెడతాం అయితే జరిగింది. 40,000 రూపాయలు ఫర్ జనరల్. దిస్ విల్ బీ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఫీజ్ విల్ బీ అడ్జస్టెడ్ అగెన్స్ట్ ఫైనల్ అడ్లట్. మీకు ఒకవేళ సీటు వస్తే ఈ 40,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తారు. ఇఫ్ ద క్యాండిడేట్ ఆల్రెడీ పేడ్ ఎస్ఐఎఫ్, పిఏఎఫ్ ఇన్ రెగ్యులర్ రౌండ్స్ then that fees will be adjusted towards SR participation fees. If the candidate has only SIF during the regular round but not paid PIF difference SIR fees, the SIF will be deposited. ఇదమ్మ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రెగ్యులర్ రౌండ్లో కానీ మీరు ఫీజులు కట్టుంటే జస్ట్ 3,500, 3,000 కట్టి ఉండాలి. రెగ్యులర్ రౌండ్లో కానీ మీరు ఫీజెస్ కట్టకపోతే మీరు ఫ్రెష్గా ఇక్కడ 40,000 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 15,000 రూపాయలు పే చేయాలి. ఇది గుర్తుపెట్టుకుని కొంతమంది ఒక స్టూడెంటు నాకు కాల్ చేయటం జరిగింది. సార్ ఇది 4,300 అడుగుతుంది, 43,000 అడుగుతుందంట. ఇప్పుడు 43,000 అడుగుతుందంటే 40,000 రూపాయలేమో దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఉంటుంది. ఇక్కడ అదే విధంగా కూడా అడుగుతుంది. మరి కొత్తగా ఎవరైనా ఆల్రెడీ మరి రెగ్యులర్ రౌండ్లో సీటు రాని వాళ్ళు ఫ్రెష్గా ఇక్కడికి వస్తే 40,000, 43,000 కట్టాలమ్మ. గుర్తుపెట్టుకొని 43,500 రూపాయలు కట్టాలా. 43,043,500 రూపీస్ కట్టాలా. గుర్తుపెట్టుకుని కట్టేసేయండి. మీకు రాకపోతే యూ విల్ గెట్ రిఫండ్. నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా మరి 18వ తారీఖు ఆఖరి రోజు కాబట్టి మరి ఎవరైతే మరి ఇంకోటి చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో, మీకు కానీ సపోజ్ రౌండ్ 1లో రెగ్యులర్ రౌండ్లో సీట్ వచ్చింది. సీసీఎంటీ రెగ్యులర్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో సీట్ వచ్చింది. ఆ సీట్ కంటే బెటర్గా ఉంటేనే మీరు
దీనిలోకి రండి. అనవసరంగా మీరు ఫీజు పే చేయొచ్చు. డోంట్ పే యువర్ ఫీజెస్. మీకు ఆ సీటు కానీ మీకు సపోజ్ ఒక స్టూడెంట్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఏఎస్టీలో సీటు ఐఏఎస్టీలో ఒకటి ఉంది, నేను ఐఏఎస్టీలో వేరే సీటుకి అప్లై చేయాలి. ఐఏఎస్టీలో సీట్ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ చేసుకుని వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. సింపుల్, ఒక లాజిక్ అమ్మా, సింపుల్. వాళ్ళు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లిస్టులో మీరు కోరుకున్న సీట్స్ ఉంటేనే మీరు పేమెంట్ జోలికి వెళ్ళండి. లేకపోతే అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ మనీ. మరి అనవసరంగా రిజిస్ట్రేషన్ అయితే చేయవద్దు. వీళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. మన దగ్గర మొత్తము 7036 సీట్లు ఉన్నాయమ్మా. 7236 సీట్లు ఉండి సపోజు నేను మరి ఎన్ఐటి తిరుచిలో నాకు ఎన్ఐటి వరంగల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఎన్ఐటి వరంగల్లో ఏదో ఒకటి ఎంబెడెడ్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్ ఏదో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్ఐటి తిరుచిలో జాయిన్ అవ్వాలి. ఎన్ఐటి తిరుచిలో నా కోరిక ఏంది, ఎన్ఐటి తిరుచిలో సీటు ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇట్లా ఇక్కడ చూడండి, ఎన్ఐటి తిరుచిలో మీరు కోరుకున్న సీటు ఉండాలంటే మొత్తం 10 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ఐటి తిరుచిలో ఏముండయి, సివిల్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఎన్ఐటి తిరుచిలో నో సిఎస్సి వాళ్ళకి సీట్లు లేవు, మరి నో ఈసీఈ సీట్లు లేవు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి వీళ్ళకి లేవు. లేనప్పుడు మీరు ఎన్ఐటి రిజిస్ట్రేషన్ ఎందుకు అనవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, దయచేసి చేసుకోవద్దు. ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చింది కాబట్టి మీరు గమ్మున ఉండి హ్యాపీగా, మరి దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ మీకు లేదు కాబట్టి హ్యాపీగా ఉండండి. అదేవిధంగా సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చింది, నేను ఎన్ఐటి వరంగల్ నుంచి ఐఐఎస్టి స్పేస్ టెక్నాలజీకి వెళ్ళాలి. స్పేస్ టెక్నాలజీలోకి వెళ్ళాలంటే మీకు నచ్చిన సీట్ అక్కడ ఉందా లేదా అని చూసుకోండి, 1-2 సార్లు. తస్మాత్ జాగ్రత్తగా, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ తిరువనంతపురంలో 7 సీట్లే ఉన్నాయి. మరి మీకు ఎన్ఐటి వరంగల్లో ఒక స్టూడెంట్, ఈసీఈ స్టూడెంట్స్కి ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చింది, విఎల్ఎస్ఐ సీట్ వచ్చింది. ఎన్ఐటి వరంగల్లో. మళ్ళీ ఐఏఎస్టీలో అతని కోరిక ఏంది, ఐఏఎస్టీలో ఎంబెడెడ్ సిస్టమ్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉందా, లేదు. అందుకని దయచేసి మీరు కోరుకున్న సీటు ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే రిజిస్ట్రేషను దయచేసి చేసుకోవద్దు ఎవరు కూడా. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫ్రెష్గా ఎవరికి సీటు రాలేదో వాళ్ళు చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నచ్చని సీటు ఆల్రెడీ ఎక్కడ త్రిబుల్ ఐటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ వస్తే వాళ్ళు చూసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మీరు పెట్టే ఆప్షన్స్ ఉన్నాయా లేదనేది ఒక చూసుకోండి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. మీకు అర్థమైంది అనుకున్న, అర్థం కాకపోతే మీరు కామెంట్లో పెట్టండి. మీకు నచ్చిన సీటు ఉంటేనే రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, లేకపోతే డోంట్ వేస్ట్. 3500 వేస్ట్ అవుతాయి. 3000 రూపాయలు అనవసరంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా ఉంటే మీరు నేషనల్ స్పాట్ రౌండ్ కూడా ఉంది మనకి, అప్పుడు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 13వ తారీఖుని మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. సపోజ్ ఒక స్టూడెంట్, మన స్టూడెంట్స్ ఉన్నారు, ఐఏఎస్టీలో డిఎస్పి వచ్చింది. అతను నాకు చెప్పింది ఐఏఎస్టీలో విఎల్ఎస్ఐ జారదాం అనుకున్నాడు. విఎల్ఎస్ఐ లేదు కదా, ఇక్కడికి వెళ్ళొద్దు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డోంట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇక తర్వాత మీరు దీనికి ఈ డిఎస్పి కాకుండా ఎన్ఐటి వరంగల్లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అదర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మీరు కావాల్సిన ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఫీజెస్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి కదా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.